హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనం 3 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే చూస్తాం. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 డివైడెడ్ బై 2x స్క్వేర్ మైనస్ 3x. దీన్ని x టెన్స్ టు అనాలి, ఓకేనా? సో దీంతో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. ఈ పైన ఉండేదాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, ఈ కింద ఉన్నదాన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ లిమిట్ సపరేట్గా రాస్తాం అంతే. దీనికి అప్లై చేస్తాం, దీనికి అప్లై చేస్తాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్, ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడు? లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 అంటే ఏ ప్లేస్లో మనకు 2 ఇచ్చాడనమాట. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 డివైడ్ బై 2x స్క్వేర్ మైనస్ 3x. జస్ట్ ఇక్కడ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. చూడండి, ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2, ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా, ఓకేనా? ఎక్స్టెన్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 డివైడెడ్ బై లిమిట్ ఎక్స్టెన్స్ టు 2x స్క్వేర్ మైనస్ 6 మైనస్ 3x, ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. అప్పుడు మనం లిమిట్ రాయకూడదు అనమాట, ఎందుకంటే అప్లై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 2, ఎక్స్ ప్లేస్లో 2 అనేది అప్లై చేస్తున్నా, ప్లస్ 6 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2, ఓకేనా? అగైన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? 4 ప్లస్ 10 ప్లస్ 6, ఇక్కడ ఏమొస్తుంది? 2 ఇంటూ 4 మైనస్ 6. దీని ఎలా రాసుకోవచ్చు? ఇది 20, ఇది 8 మైనస్ 6. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 20 డివైడ్ బై 2 అంటే ఆన్సర్ వచ్చి మనకు 10 అనేది వస్తుంది అనమాట. సో ఇలానే మనం సమ్ అనేది కంప్లీట్ చేయాలి, ఓకేనా? దీనికి మనకు 3 మార్క్స్ అయితే వస్తుంది. ఇప్పుడైతే లిమిట్స్లో సెకండ్ ప్రాబ్లం అయితే చూస్తాం. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 డివైడ్ బై x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2. ఇక మనం డైరెక్ట్గా 1 అప్లై చేసామనుకోండి, ప్రీవియస్ ప్రాబ్లం లాగా మనకేమైతే 0 అయిపోతుంది. చూడండి, ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ 6 ఏమవుతుంది? 6 మైనస్ 6 0 అయిపోతుంది. కింద కూడా అప్లై చేయండి. 1 ప్లస్ 1 మైనస్ 2 ఏమైతే 0 అయిపోతుంది. దీన్ని ఏమంటారు అంటే మనం అన్డిటర్మైన్డ్ ఫామ్ అంటనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇన్ కేస్ 0 వచ్చిందనుకోండి, 0/0 వచ్చిందనుకోండి, దాన్ని అన్డిటర్మైన్డ్ ఫామ్ అంటారు. సో దాన్ని మనం 3 వేలో మనం సాల్వ్ చేయాలి. ఒకటి వచ్చి ఫ్యాక్టోరియలింగ్, నెక్స్ట్ వచ్చి కాంజుగేట్, నెక్స్ట్ వచ్చి టెక్నామెట్రిక్ యూజ్ చేసి దాన్ని ఐడెంటిటీస్ కూడా అంటారు. మీకు ఒక మోడల్లో ఒకటి నేనైతే సాల్వ్ చేస్తాను. ఇప్పుడు నేను సాల్వ్ చేసేది ఫ్యాక్టరింగ్ చేస్తాను అనమాట, ఓకే? మనం ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో చేసాం కదా, అదే మెథడే మనం చేస్తాం అనమాట. ఇలా 0/0 వస్తే మట్టుకే దీన్ని మనం యూజ్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సో గివెన్ అయితే మనకి ఏమి ఇచ్చాడు? లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 డివైడ్ బై x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2 అని మనకి ఇచ్చాడు. సో ఇక మనం యూజ్ చేసేది ఏంటంటే యూసింగ్ ఫ్యాక్టోరింగ్, ఓకేనా? ఈ మెథడ్ అయితే మనం యూజ్ చేస్తాం. చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, దీని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేరు ప్లస్ 6x మైనస్ x మైనస్ 6. ఇప్పుడు చూడండి, మనం దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ 6x స్క్వేర్ రావాలి. సో ప్లస్ చేస్తే మనం 5x రావాలి. దీన్ని మల్టిప్లై చేయండి, 6x స్క్వేరు మైనస్ చేసేయండి 5x. సో దీన్ని ఫ్యాక్టరింగ్ అంటారు. అలానే కింద కూడా చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ x మైనస్ 2. ఇక్కడ x ప్లేస్లో నేను 2x మైనస్ x పెట్టుకున్నాను అంతే.
ఇప్పుడు ఏం చేస్తారంటే దీని నుంచి మనం లిమిట్ x టెన్స్ టు 1 ఇక్కడ మనం కామన్ తీస్తాం. ఇక్కడ నుంచి x కామన్ తీస్తే x ప్లస్ 6 వస్తుంది. ఇక్కడ -1 కామన్ తీయండి. సో x ప్లస్ 6 వస్తుంది డివైడెడ్ బై కింద కూడా x కామన్ తీయండి, x ప్లస్ 2, ఇక్కడ -1 కామన్ తీయండి, x ప్లస్ 2 వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూసారంటే ఇక్కడ x ప్లస్ 6 కామన్ ఉంది. సో నేను కామన్ తీస్తే నాకు ఇక్కడ x ప్లస్ 6 x మైనస్ 1, ఇక్కడ x ప్లస్ 2 కామన్ తీస్తే మనం x మైనస్ 1 వస్తుంది, ఇక్కడ x ప్లస్ 2 వస్తుంది. ఇది క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసినాక లిమిట్ అనేది అప్లై చేయాలి. ఓకేనా. సో x ప్లస్లో 1 అనేది నేను సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు 1 ప్లస్ 6, ఇక్కడ 1 ప్లస్ 2. ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 7/3. సో ఇది మనకి ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు లిమిట్స్లో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. ఎవాల్యుయేట్ లిమిట్ x టెన్స్ టు 5 x³ మైనస్ 125 డివైడ్ బై x మైనస్ 5. సో ఇది వచ్చి ఇలాంటి ఫార్మేట్ అడిగినప్పుడు మనకు ఈ క్వశ్చన్ చూడగానే మనకు ఈ ఫార్ములా అయితే మీకు గుర్తు రావాలి. అప్పుడే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయనవుతుంది. సో ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెన్స్ టు a x⁴n మైనస్ a⁴n x మైనస్ a. ఓకేనా. ఇక్కడ x మైనస్ a x మైనస్ a ఇక్కడ చూడండి ఇలానే ఉండాలి ఫార్మేట్. సో ఇక్కడ మనకు x మైనస్ a అంటే ఇది x వచ్చి x ఉంది, a ప్లేస్లో 5 ఉంది, కానీ ఇక్కడ ఫార్మేట్ అనేది చేంజ్ అయింది. మనం ఈ ఫార్మేట్కి చేంజ్ చేసుకోవాలి. ఏం చేస్తాం చూడండి. గివన్ లిమిట్ x టెన్స్ టు 5 x³ 125 x మైనస్ 5. సో దీన్ని ఎలా రాసుకుంటారంటే ఫార్ములాకు తగ్గట్టుగా x టెన్స్ టు 5 ఇది యాజ్ ఇట్ ఈస్ x³ అనే రాసుకోండి. ఈ 125 మనం ఎలా రాసుకోవచ్చు, 5³ అని రాసుకోవచ్చా. సో మనకు వాల్యూ 125 వస్తుంది. ఇక్కడ x మైనస్ 5, ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఇక్కడ 5, ఇక్కడ x ఇక్కడ x. ఈ ఫార్ములా అయితే మనకు యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసి n అంటే మనకి ఏమొచ్చింది, అప్పర్లో ఉండే వాల్యూ అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ ఏని ఇచ్చాడు, ఏ అంటే ఈ కార్నర్ ఉండే వాల్యూ అంటే మనకు 5 వస్తుంది. ఓకేనా. మళ్ళీ అగైన్ వచ్చి n ఇచ్చాడు, n అంటే మనకి ఏంటి 3 1. దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 3 × 5², 3 - 2 5². సో ఇది మనకి ఏమొస్తుంది 3 × 25. సో ఆన్సర్ వచ్చి మనకు 75 అయితే వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు లిమిట్స్లో ఇంకో ప్రాబ్లం అయితే చూస్తాం. ఎవాల్యుయేట్ లిమిట్ x టెన్స్ టు 4 x³ మైనస్ 64 డివైడ్ బై x² మైనస్ 16. సో ఇప్పుడు మనకి ఈ ఫార్మాట్ చూసారంటే ఈ ఫార్ములా అయితే మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. x⁴m మైనస్ a⁴m డివైడ్ బై x⁴n మైనస్ a⁴n ఈజ్ ఈక్వల్ టు m/n ఇంటూ a ఇంటూ m మైనస్ n. సో ఈ ఫార్మాట్ చూడగానే మనకు ఈ ఫార్ములా అయితే గుర్తు రావాలి. సో మనకి ఇది గివెన్ అయితే రాసుకుంటేసాం. సో దీన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు చూడండి లిమిట్ x టెన్స్ టు 4 x³ 64 ఎలా రాసుకోవచ్చు, 4³ అని రాసుకోవచ్చా. ఇక్కడ x² మైనస్ 16 ఏం రాసుకోవచ్చు, 4² రాసుకోవచ్చు. సో మనకు ఈ ఫార్మేట్లో వచ్చేసిందా. చూడండి x4 xa సేమ్ వాల్యూ ఉంది. ఇక్కడ m సేమ్ వాల్యూస్ ఉన్నాయి, n సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు m అంటే ఇక్కడ ఏంటి మనకు 3 అనమాట, 3/, ఇక్కడ 2 వస్తుంది అనమాట. ఓకేనా. ఇది n. నెక్స్ట్ వచ్చి ఏ అంటే మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. ఇక చూడండి 4, మళ్ళీ వచ్చి m - n అంటే 3 - 2. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుందా. అప్పుడు మనకు వచ్చేది ఇక్కడ 3, ఇక్కడ ఏమొస్తుంది 2, ఇక్కడ 1. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది 6 వస్తుంది అన్నమాట. సో వాటికి సమ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఫార్ములా తెలుసుకుంటేస్తే ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు లిమిట్స్లో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ డివైడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మనం 2 ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తున్నాం. మనకు తెలిసిన ఫార్ములానే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. సో దాని నుంచి మనం సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. అలానే మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. దాన్ని ఇక్కడ అప్లై చేస్తాం. నేను గివన్ రాసుకున్నా. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 ఇక్కడ 1 మైనస్ కాస్ ఎక్స్ ఉంది. యాస్టీస్ అట్టే రాసుకోండి. 1 మైనస్ కాస్ ఎక్స్ డివైడ్ బై ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోమని చెప్పాను, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చా. అగైన్ మళ్ళీ ఇక్కడ 1 మైనస్ కాస్ ఎక్స్ రాసుకోండి. ఇక్కడ చూడండి, దీన్ని స్క్వేర్ అనుకోండి. 1 స్క్వేర్ చేసినప్పుడు వాల్యూ మారదు కదా. ఏ స్క్వేర్ మైనస్ ఇది బి స్క్వేర్ అనుకోండి. ఈ ఫార్మేట్కి చేంజ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్లియరా. సో ఇక్కడ అగైన్ లిమిట్ x టెన్స్ టు 0 1 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు లిమిట్ అనేది మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే 1 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్లో 0 అప్లై చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి. సో ఇక్కడ 1 బై 1 ప్లస్ 1 కాస్ 0 వాల్యూ ఎంత మనకు 1 అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 1/2 వస్తుంది. ఓకేనా. ఇక్కడ సిన్స్ కాస్ 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయండి. ఓకేనా. సో ఇది వచ్చి మనం మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ట్రిగ్నోమెట్రిక్ యూజ్ చేసి కూడా మనం సాల్వ్ చేస్తామనేసి. ఇలా సాల్వ్ చేయాలి. సో లిమిట్స్లో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. ఎవాల్యుయేట్ లిమిట్ x టెన్స్ టు 0 sin 3x డివైడ్ బై sin 5x. సో ఇలాంటి ఫార్మేట్ అడిగినప్పుడు మనకు ఈ ఎక్స్ ప్లేస్లో టీటా ఉన్నా ఎక్స్ ఉన్నా వేరే ఏదన్నా ఉన్నా ఓకే, ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు sin టీటా బై టీటా అంటే ఇది ఫుల్గా టీటా. ఓకేనా. సో sin టీటా బై టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇన్ కేస్ మనకి ఈ ఫార్మేట్కి వచ్చింది sin ఏ టీటా బై ఏ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు కింద 3x రావాలి, అప్పుడు మనకు అది 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కింద 5x రావాలి, అప్పుడే మనకు 1 అవుతుంది. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఈ ఫార్మేట్కి మనం తీసుకురావాలన్నమాట. అప్పుడే మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయనవుతుంది. ఫస్ట్ గివన్. సో గివన్ చూసారంటే లిమిట్ x టెన్స్ టు 0 sin 3x డివైడ్ బై sin 5x. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లిమిట్ x టెన్స్ టు 0 sin 3x డివైడ్ బై 3x ఇంటూ 3x చేయండి. అప్పుడు వాల్యూ అయితే ఏం చేంజ్ అవుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే కూడా మనకి ఇదే వాల్యూ వస్తుంది. ఎందుకు ఇలా చేసుకున్నాం, ఈ ఫార్ములా కోసం. ఓకేనా. డివైడ్ బై sin 5x డివైడ్ బై 5x ఇంటూ 5x చేయండి. ఓకేనా. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 sin 3x by 3x into 3x divided by limit x tends to 0 sin 5x by 5x into 5x. సో మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఈ టర్మ్ని ఓకేనా ఏం రాసుకుంటాం, 1 అని రాసుకోవాలి. ఓకేనా. సో అదే రాస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు మనకు 1 ఇంటూ 3x బై 1 ఇంటూ 5x. అప్పుడు ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుందా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 3/5 వస్తుంది. సో ఇప్పుడు లిమిట్స్లో ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లం అయితే చూస్తాం. లిమిట్ x టెన్స్ టు 0 sin 4x ప్లస్ sin 2x డివైడ్ బై sin 6x. సో మనం ఇక్కడ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. sin c ప్లస్ sin d ఫార్ములా యూజ్ చేస్తాం, sin 2f ఫార్ములా అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు 6x ఉంది. 6x ఈజ్ ఈక్వల్ టు sin 2 ఇంటూ 3xగా రాసుకోవాలన్నమాట. అలా రాసుకుంటే మనకు ఆన్సర్ అయితే వస్తుంది.
ఓకేనా. ఇక్కడ నేను గివెన్ రాశాను. సో సాల్వ్ చేస్తాం. లిమిట్ x టెన్స్ టు 0, ఇది sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేశా. 2 sin 4x ప్లస్ 2x డివైడ్ బై 2, ఇక్కడ cos ఆఫ్ 4x మైనస్ 2x డివైడ్ బై 2 డివైడ్ బై, ఇక్కడ ఫస్ట్ వచ్చి sin 2a ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఓకేనా. sin 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a. అప్పుడు ఏం రాసుకోవచ్చు? సో ఇది sin 2 ఇంటూ 3x, అంటే ఇది 2a అనేదిగా నేను రాసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తాం. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0, 2 sin 6x డివైడ్ బై 2 cos ఆఫ్ 2x బై 2. సో ఇక్కడ ఇది sin 2a, ఏ ప్లేస్లో 3x ఉందన్నమాట. ఇప్పుడు ఫార్ములా ఏంటి? 2 sin a cos a. 2 sin a అంటే ఏమనుకున్నాం? ఇది 3x ఇంటూ cos 3x. సో ఇక్కడ sin 6xని ఏం రాసుకున్నానంటే, నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి, sin ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకున్నా. అంటే ఈ 6 ప్లేస్లో ఏముందంటే ఇక్కడ 2aగా కన్వర్ట్ చేసుకున్నా. sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a విధంగా చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ 2 వస్తేనే కదా మనకు sin 2a ఫార్ములా అప్లై చేసేదానికి ఇలా చేశాను. నెక్స్ట్ వచ్చి లిమిట్ x టెన్స్ టు 0. సో ఇక్కడైతే మనకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సో క్యాన్సిల్ అయితే మనకు రిమైనింగ్ 2 sin 3x ఇంటూ cos ఇంటూ x డివైడ్ బై, ఇక్కడ 2 sin 3x ఇంటూ cos 3x. ఇక్కడ కూడా చూడండి, ఈ టర్మ్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0, మనకు వచ్చింది ఏంటి? cos x డివైడ్ బై cos ఇంటూ 3x. ఇప్పుడు 0 అప్లై చేయండి, లిమిట్ అప్లై చేయండి. cos ఇంటూ 0 ఇంటూ cos ఇంటూ 3 ఇంటూ 0. సో cos 0 వాల్యూ ఎంత? 1. cos 3 ఇంటూ 0 వాల్యూ కూడా ఎంత? 0 అన్నమాట. అంటే ఏమొస్తుంది? cos 0. ఇక్కడ చూడండి, cos 3 0 ఏమవుతుంది? cos 0నే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1 బై cos 0 వాల్యూ ఎంత మనకి? 1 అన్నమాట. ఓకేనా. 1/1 ఆన్సర్ ఎంత? 1 వస్తుంది. సో ఇక్కడ చూడండి, cos 0 వాల్యూ 1. ఇక్కడ cos 3x ప్లేస్లో 0 అప్లై చేసిన, 3 ఇంటూ 0 ఏమవుతుంది? cos 0 అవుతుంది. cos 0 వాల్యూ ఎంత మనకి? 1. అప్పుడే మనకు 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకేనా. సో ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా అయితే నేను ఇక్కడ అప్లై చేశాను. ఇక్కడ sin 6x ఉంది, కానీ మనకు sin 2a ఫార్ములే ఉంది, 2 ఇంటూ a. సో దీన్ని ఎలా రాసుకున్నానంటే 6xని sin 2 ఇంటూ 3xగా రాసుకున్నా. అప్పుడు మనకు sin 2a ఫార్మేట్కి వచ్చేస్తుంది. ఏ ప్లేస్లో 3x ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ నేను ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. మళ్ళీ లాస్ట్లో కూడా కన్ఫ్యూజన్ అవుతారు. ఈ లిమిట్ అప్లై చేసినప్పుడు cos 0 ఏమవుతుంది? 1. ఇక్కడ 0 అప్లై చేస్తే కూడా మనకు cos 0 అవుతుంది. ఎందుకంటే 3 ఇంటూ 0 ఏమవుతుంది? 0. అప్పుడు cos 0 వాల్యూ ఎంత? 1. సో ఆన్సర్ అనేది మనకు 1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఫార్మేట్లో చేస్తాం. గివన్, సో మనకి ఏమి ఇచ్చాడు? లిమిట్ x టెన్స్ టు 0 sin px బై sin qx. సో దీన్ని ఎలా రాసుకుంటున్నా? లిమిట్ x టెన్స్ టు 0 sin px డివైడ్ బై px ఇంటూ px డివైడ్ బై, ఇది క్యాన్సిల్ అయినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. అగైన్ sin qx డివైడ్ బై qx ఇంటూ qx. మీకు ఇక్కడ ఏ టర్మ్ ఇస్తే ఆ టర్మ్తో ఇంటూ చేసి డివైడ్ బై చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు 0
sin px divided by px into px divided by limit x tends to 0 sin qx divided by qx into qx. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ టర్మ్ అనేది మనకు 0 అయితే అయిపోతుంది. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, 1 into p 1 into q అంటే మనకు ఆన్సర్ ఏం వస్తుంది, p/q వస్తుంది. ఓకేనా. సో ఇలా ఏ మెథడ్లో అడిగినా మీరు ఇదే ఫార్మేట్లో చేసేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. లిమిట్స్లో ఎవాల్యుయేట్ లిమిట్ θ tends to 0 sin 4θ plus sin 2θ divided by 6θ. మనం యూజ్ చేసే ఫార్ములా sin c plus sin d ఫార్ములా అయితే యూజ్ చేస్తాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ అప్పర్ టర్మ్ని మనం సాల్వ్ చేసుకుంటాం. కన్సిడర్ రాసుకొని sin 4θ plus sin 2θ అని రాసుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. అప్లై చేస్తే 2 sin 4θ plus 2θ divided by 2 cos θ 4θ minus 2θ by 2. సో దీని ఎలా రాసుకోవచ్చు, 2 sin 6θ by 2 cos of 2θ by 2. సో ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 2 sin 3θ ఇంటూ cos θ. ఇప్పుడు ఈ గివెన్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. 2 sin 3θ ఇంటూ cos θ డివైడ్ బై 6θ. ఓకేనా. సో అగైన్ ఇక్కడ రాస్తున్నా చూడండి, లిమిట్ θ tends to 0 2 sin 3θ ఇంటూ cos θ డివైడ్ బై 6θ. ఇక్కడ లిమిట్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 6కి ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయి మనకు లిమిట్ θ tends to 0 sin 3θ divided by 3θ ఇంటూ cos θ. ఓకేనా. నేను సపరేట్ చేసుకొని రాసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దీనికి సపరేట్గా మనం లిమిట్ అనేది అప్లై చేస్తాం. సో అప్పుడు లిమిట్ θ tends to 0 sin 3θ by 3θ ఇంటూ లిమిట్ θ tends to 0 ఇంటూ cos θ. ఇది ఫార్ములా ఉంది. సో మీకు ఫార్ములా అయితే రాస్తాను చూడండి, లిమిట్ θ tends to 0 f of x ఇంటూ g of x. అప్పుడు ఏం రాసుకుంటాం, లిమిట్ θ tends to 0 f of x లిమిట్ θ tends to 0 g of x అని రాసుకుంటాం. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది మనకి ఈ ఫార్మేట్లో ఉంటే 1 అనేసి మనం ముందే డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు, సో ఇక్కడ లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే దీని వాల్యూ అయితే 1, దీని వాల్యూ లిమిట్ అప్లై చేస్తే కాస్ వచ్చి 0. సో కాస్ 0 వాల్యూ ఎంత మనకు 1. ఓకేనా. ఇక్కడ సిన్స్ కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవాలి. ఓకేనా. సో ఆడికి సమ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు లిమిట్స్లో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 0 √5 + x మైనస్ √5 - x డివైడ్ బై x. ఈ విధంగా అడిగితే మీరు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ అప్పర్లో కావచ్చు, ఒకవేళ డినామినేటర్లో కావచ్చు. ఓకే, ఇక్కడ అప్పర్లో వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వాల్యూ చేసుకొని మల్టిప్లై అండ్ డివైడ్ అయితే చేసేయండి. ఎలా అని ఇప్పుడు చెప్తాను చూడండి. లిమిట్ x tends to 0 √5 + x మైనస్ √5 - x డివైడ్ బై x ఇంటూ ఈ అప్పుడుండే వాల్యూ అగైన్ అలా రాసుకోండి. 5 + x ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అప్లై చేయండి, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అప్లై చేయండి. ఓకేనా. డివైడ్ బై √5 + x ప్లస్ √5 - x. ఒకవేళ ఈ టర్మ్ కింద ఇచ్చుంటే మనం ఆ వాల్యూ తీసుకుంటాం, ఈ x అయితే మనం తీసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. లిమిట్
x టెన్స్ టు 0 ఇది చేస్తే ఏమవుతుంది మనకు 5 ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ అయితే వస్తుంది. ఇది రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. డివైడ్ బై ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 5 ప్లస్ ఎక్స్ మైనస్ అప్లై చేయండి మైనస్ 5 ప్లస్ ఎక్స్ ఓకేనా. సో డివైడ్ బై ఇక్కడ సేమ్ వాల్యూ రాసుకోండి ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ రాసుకోండి. సో ఇక్కడ చూసారంటే మనకు +5 - 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x డివైడ్ బై ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఎక్స్ కూడా క్యాన్సిల్ చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి మిగిలిన వాల్యూ ఏంటి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 డివైడ్ బై రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్. ఇప్పుడు రూట్లో లిమిట్ అప్లై చేయండి. సో 2 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏముంది 0 ఉంది ఓకేనా 0 రూట్ ఆఫ్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది 5 మైనస్ 0 ఓకే. ఇక్కడ ఏమొస్తుంది మనకు 2 బై రూట్ 5 ప్లస్ రూట్ 5 వస్తుంది ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకుంటాం 2 డివైడ్ బై ఇక్కడ రూట్ 5 ప్లస్ రూట్ 5 ఏం రాసుకోవచ్చు 2 రూట్ 5 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకేం మిగులుతుంది 1 బై రూట్ 5 అయితే మిగులుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా సాల్వ్ చేయండి. సో ఇప్పుడు లిమిట్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అయితే చూస్తాం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ n స్క్వేర్ ఎప్సిలాన్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 డివైడ్ బై 6. సో ఇలాంటి ప్రాబ్లమ్ సో దట్ అని అడిగితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అడిగితే మనకు ఈ ఫార్ములా అయితే మనం యూజ్ చేస్తాం. దీన్ని మనం 1/3 అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ నేను గివెన్ యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూ రాసుకున్నా. నెక్స్ట్ వచ్చి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాశాను. సో ఇక్కడ మనకు అప్పర్లో చూసారంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో n స్క్వేర్ మనకు వాల్యూ ఏం రాసుకున్నాను నేను n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడ్ బై 6 రాసుకొని ఇక డివైడ్ బై ఏముంది n³ ఉంది అదే నేను యాజ్ ఇట్ ఈస్ రాశాను అనమాట. సో ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడ్ బై 6 డివైడ్ బై n³ రాసాం. దీన్ని అప్పర్లోకి తీసుకొని వెళ్ళిపోతాం. అప్పర్లోకి తీసుకొని వెళ్ళిపోతే మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 డివైడ్ బై 6n³ అనేది వస్తుంది. ఇది అప్పర్లోకి తీసుకుని వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే మనకి ఇక్కడ nని కామన్ తీసుకుంటా ఓకేనా. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ n అట్టే రాసుకోండి ఓకేనా. ఇక్కడ n ప్లస్ 1 నుంచి n కామన్ తీయండి. సో నేను మీకు n కామన్ తీస్తున్నా. సో n కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ n బయట తీసేస్తే 1 వస్తుంది. ఇక్కడ n లేదు కాబట్టి 1 ప్లస్ n ఇలా అయితే వస్తుంది అనమాట. అగైన్ మనం ఇక్కడ దీంతో కూడా మనం n కామన్ తీయండి ఓకేనా. సో n కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 2 ఉంటుంది ప్లస్ 1/n. సో జస్ట్ నేను nని కామన్ తీసి రాశాను. మీరు దాన్ని మల్టిప్లై చేయండి మనకు సేమ్ వాల్యూవే వస్తుంది ఓకేనా డివైడ్ బై 6n³. ఇప్పుడు చూడండి ఇక్కడ n³ ఉంది ఓకే. ఇక్కడ n ఉంది. అప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసేయచ్చా. అందుకు నేను n అనేది కామన్ తీసాను. నెక్స్ట్ వచ్చి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/n
ఇంటూ 2 ప్లస్ 1/n డివైడ్ బై 6. ఓకేనా, ఈ ఫార్మాట్లోకి తీసుకురావాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా అయితే ఒకటి ఉంది. ఈ n tends to infinity అడిగినప్పుడు మట్టుకు దీన్ని యూజ్ చేయండి. ఓకేనా, యాజ్ n tends to infinity 1/n tends to 0. సో దీనికి n tends to infinity అయినా 1/n tends to 0 అయినా సేమ్ వాల్యూ అనేసి వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా రాసుకొని ఈ వాల్యూ ఇక్కడ అప్లై చేయండి. సో ఇక్కడ 1/n ప్లేస్లో మనం 0 అనేది అప్లై చేయాలి. సో n tends to infinity వస్తే మనం అలా చేస్తాం. ఇప్పుడు చూడండి, లిమిట్ n tends to infinity is equal to లిమిట్ 1/n tends to 0 అనమాట. అర్థమవుతుందా? సో దీనికి ఇది 0 అవుతుంది. ఇది కండిషన్ అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేస్తున్నా. లిమిట్ n tends to infinity 1 plus 1/n 2 plus 1/n డివైడ్ బై 6. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసామనుకోండి 1 ప్లస్ 0, ఎందుకంటే 1/n వాల్యూ ఎంత మనకు 0. నెక్స్ట్ 2 ప్లస్ 0 డివైడ్ బై 6. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 1, ఇక్కడ 2, అంటే ఇక్కడ 6, అంటే 2/6, అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1/3 వస్తుంది. సో వాడు ఇచ్చిన సో దట్ అయితే మనం ప్రూవ్ చేసామన్నమాట.